Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్ని లైక్ చేయండి, మీ వ్యూస్ని కామెంట్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ రోజున ఈనాడు వారు డైరెక్ట్గానే బాబు గారి మాటలు సరిగ్గా లేవను, ఆ రావులపాలెంలో వైశ్యుల మీద వాళ్ళ కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతారంటాము, ఇవన్నీ చూసిన తర్వాత మన ఈనాడు వారే డైరెక్ట్గా రంగంలోకి దిగినట్టున్నారు. ఒక అంశం తీసుకున్నారు. అదేంటంటే జగన్ తెచ్చిన నీటి కరువు, ప్రజల తాగునీటి కష్టాలపై ఈనాడు క్షేత్రస్థాయిలో 2 రోజుల పాటు పరిశీలన చేసింది. మనం పేపర్ల విషయంలో, మీడియా విషయంలో ఏమని చెప్తున్నామంటే, డెఫినెట్గా ప్రజలకి లేదా సమాజంలో ఉన్నటువంటి సమస్యల్ని ఎత్తి చూపటం కోసం ఉండాలి వార్తాపత్రికలు. కానీ జగన్ తెచ్చిన నీటి కరువు అది వారి హెడ్డింగ్. ఇవాళ నేనేమడుగుతున్నానంటే, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు చేశారు. అంతకుముందు 9 సంవత్సరాలు వదిలేసేది కాసేపు. తెచ్చినప్పుడు ఏ సంవత్సరమైనా ఆంధ్రప్రదేశ్లో నీటి ఎద్దడి లేకుండా రాష్ట్రంలో 5 సంవత్సరాలు గడిచిందా? నెంబర్ 1. నెంబర్ 2, కరువు కాటకాలు, కరువుల కోసము లేకపోతే వీటిల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అడగటం ఎప్పుడన్నా లేకుండా ఉన్నటువంటి సంవత్సరం ఏదైనా ఉన్నదా? 3వది, ఎప్పుడైనా ఈనాడు వారు ఈ రకమైన పరిశీలన చేసి చంద్రబాబు గారు ఇక్కడ నీటి కరువు ఉంది, నీటి ఎద్దడి ఉంది, మహిళలు బిందెలు పట్టుకుని రోడ్డు మీద నుంచునున్నారు, ఇది ఏమిటి అని చెప్పని ఎప్పుడన్నా క్షేత్రస్థాయిలో ఈనాడు పరిశీలన చేయటం మీరు చూశారా? ఇది ఇవాళ మనం మాట్లాడుతున్నది. ఎందుకంటే రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తే వాళ్ళు విపక్షము లేదా అధికార పక్షాలు చేసుకుంటారు, కానీ మీడియా ముందుకు వచ్చేసేసి ఈ పరిశీలనలు చేసేసుకుని ప్రభుత్వం మీద బురద చల్లటం అనేటువంటిది ఈ రాష్ట్రంలోనే ఉన్నది అని నాకైతే అనిపిస్తుంది. నేను ఎక్కడ దొరికినా కూడా నాకు అంతగా కనిపించలేదు, ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ జగన్ తెచ్చినటువంటి కరువు అంటూ జనవరి నుంచే ఎద్దడి పరిస్థితులు, అయినా మేల్కోని సర్కార్, గొంతెందుతున్న పల్లెలు పట్టణాలు, రోడ్డెక్కుతున్న జనం, స్పందించని ప్రభుత్వం, ట్యాంకర్లతో నీటి సరఫరాకు మోకాలట్టు. చాలా చోట్ల కూడా ఇవాళ రోజున లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరానికి కొంచెం ఇబ్బంది వస్తుందేమో అని జగన్ గారి ప్రభుత్వం 115 కోట్లు కేటాయించి పనులు కూడా చేస్తూ ఉంది. అయితే మనం కొన్ని వాళ్ళు చెప్పినవే కూడా చెప్తేనే బాగుంటుందా అనేటట్టయితే, నిజంగా ఒకటి ఇవాళ వాళ్ళు రాసిందే మనం చూస్తే అసలు వీళ్ళు రాస్తున్నది లోపల అంశం ఎట్లా ఉంటుంది, పైన పెట్టేటువంటి హెడ్డింగ్ ఎట్లా ఉంటుంది, ఏ రకంగా ప్రజల్ని మిస్లీడ్ చేస్తున్నారు అనేది ఈ ఒక్క విషయంలో చూడండి. తాగునీటి సమస్యపై ప్రజల ఆందోళనతో కదలి వచ్చిన జగన్ సర్కార్ పొదిలిలో 600 ఎకరాల పెద్ద చెరువును రిజర్వాయర్గా మారుస్తామని చెబుతూ వచ్చింది. ఏమంటే ఇది ఇంతకుముందు చంద్రబాబు గారు 14 ఏళ్ళు ఇండస్ట్రీలో ఎప్పుడైనా చేశారా? 14 ఏళ్ళు పరిపాలన ఎప్పుడైనా చూశాడా? ఎప్పుడన్నా కూడాను ఇది కూడాను ఇప్పటి వరకు పొదిలిలో ఈ యొక్క సమస్యని పరిష్కరించలేనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుని ఎప్పుడైనా ఈనాడు క్వశ్చన్ చేసిందా? చేయలే. కానీ జగన్ గారి ప్రభుత్వం 600 ఎకరాల పెద్ద చెరువును రిజర్వాయర్గా మార్చాలి అని చెప్పని చెప్పింది. అందులో భాగంగా దర్శి నుంచి చెరువుకు సాగర్ జలాలని తరలించేందుకు పైప్ లైన్ నిర్మాణానికి 2023లో ఏప్రిల్లో సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఉన్నారు. పొదిలిలోనే కాదు, అనంతపురంలోనే కాదు, లేకపోయేటైతే మా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి వినుకొండ, అక్కడ అన్ని చోట్ల కూడా ఈ నీటి ఎద్దడి ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారికి అట్లీస్ట్ 2014 నుంచి 19 వరకు, అంతకుముందు కూడా వదిలేసేయండి, అప్పటి నుంచి 2014 నుంచి 19 వరకు ఒక్కరోజు కూడా ఆయనకి మైండ్లో ఈ యొక్క ఐడియా రాలేదా? అట్లీస్ట్ ఈ రకమైనటువంటి పైప్ లైన్ వేద్దాము పొదిలి నుంచి అని చెప్పని రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2023లో ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఈ సీఎం జగన్ గారు శంకుస్థాపన చేశారు. ఇక్కడ చూడండి, బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మార్కాపురంలో తాగునీటి సమస్య పరిష్కారానికి త్రిపురాంతకం నుంచి పైప్ లైన్లు వేసే పనుల్ని కూడా సకాలంలో పూర్తి చేయడం లేదు. సకాలంలో పూర్తి చేయడం అంటే ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారి లాగా 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి చేయకపోతేనేమన్నా సకాలంలో పూర్తి చేయనట్టు. అట్లా కాకుండా ఇవాళ త్రిపురాంతకం నుంచి కూడా పైప్ లైన్లు వేసి చెయ్యాలి అని చెప్పినట్టు ముందుకు పోతుంటే ఒక 6 రోజుల్లో అయిపోతుందా, అరగంటలో అయిపోతుందా, లేకపోతే వీళ్ళ యొక్క పరిశీలన క్షేత్రస్థాయిలో చేసినట్టు 2 రోజుల్లోనే ఈ రకమైనటువంటిది రాయచ్చా? ఒకసారి ప్రజలు మేధావులు ఆలోచించండి. సకాలంలో పూర్తి చేయడం. పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి, దుర్గి, బొల్లాపల్లి మండలంతో పాటు ప్రకాశం జిల్లాలోని పుల్లల చెరువు మండలం ప్రజల తాగునీటికి అవస్థలు పడుతున్నారు. కేవలం ఎన్నికల్లో ప్రజలు మభ్యపెట్టేందుకు 4 నెలల క్రితం వరికపూడిసెల ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం గమనార్హం. మరి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడే చేసేసేయచ్చు కదా. ఆయన శంకుస్థాపనలు ఎందుకు చేయలేదు? అట్లీస్ట్ శంకుస్థాపనలు ఎందుకు చేయలేదు? ఎన్నికల ముందు చేస్తే కంటేనేమన్నా ఒక 6 నెలలు సంవత్సరం క్రితం చేస్తేనేమన్నా ఎన్నికల ముందు, ఏ తర్వాత అదే చంద్రబాబు గారు చేస్తామన్నా ఆ రోజున ఆయన ప్రారంభించేసేసాడు, ఇప్పుడు ఈయన పూర్తి చేశాడు. మీరు ఒక్కసారి ఈ రకమైనటువంటి మీడియా ఇది చూడండి.
సకాలంలో పూర్తి చేయలేదు. పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి, దుర్గి, బొల్లాపల్లి మండలంతో పాటు ప్రకాశం జిల్లాలోని పుల్లల చెరువు మండలం ప్రజల తాగునీటికి అవస్థలు పడుతున్నారు. కేవలం ఎన్నికల్లో ప్రజలు మభ్యపెట్టేందుకు 4 నెలల క్రితం వరికపూడిసెల ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం గమనార్హం. మరి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడే చేసేసేయచ్చు కదా. ఆయన శంకుస్థాపనలు ఎందుకు చేయలేదు? అట్లీస్ట్ శంకుస్థాపన కూడా ఎందుకు చేయలేదు? ఎన్నికల ముందు చేస్తే కంటేనేమన్నా ఒక 6 నెలలు సంవత్సరం క్రితం చేస్తేనేమన్నా ఎన్నికల ముందు, ఏ తర్వాత అదే చంద్రబాబు గారు చేస్తామన్నా ఆ రోజున ఆయన ప్రారంభించేసేసాడు, ఇప్పుడు ఈయన పూర్తి చేశాడు. మీరు ఒక్కసారి ఈ రకమైనటువంటి మీడియా ఇది చూడండి. అయితే దీని మీద నేను మీ అందరికీ కూడా ఒక కొత్త ఇదేంటంటే, అసలు నిజంగా ఈ నీటి ఎద్దడి ఏంటి అనేటువంటిది మొన్న 6/4 ఈ నెలలోనే, ఈ 2 రోజుల క్రితం ఇవాళ మన 8వ తారీఖున వచ్చింది కదా, మా ఆంధ్రజ్యోతి వారు జగన్ గారి మీద రాసేసుకున్నాడు కదా, జగన్ తెచ్చిన నీటి కరువు కాదు ఇది. అసలు మొత్తం దేశమంతా నీటి కష్టాలు. ఇది చెప్తుంది ఎవరో తెలుసా అండి? ప్రజాశక్తి. ఒక కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి పేపరు అట్లీస్ట్ కొన్ని వాస్తవాలను బయట పెడతా ఉంటే, ఒక కరపత్రంలాగా తయారైనటువంటి ఈ ఎల్లో మీడియా జగన్ తెచ్చిన నీటి కరువు అని పెడుతుందంటే, మీరు ఒక్కసారి ఈ ప్రజాశక్తో లేకపోతే ఇంకొక పార్టీ పేపర్ చదవటంతే అన్న కొంత వాస్తవాలు తెలుస్తాయా అని అనిపిస్తుంది. వారు రాసింది ఏంటంటే, దేశమంతా నీటి కష్టాలు. దాంట్లో క్లియర్గా ఒకటి, దక్షిణ భారతదేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలోని 42 రిజర్వాయర్లలో కేవలం 20% మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి. గతేడాది ఇదే కాలంలో ఈ ప్రాజెక్టులో 34% నీటి నిల్వ ఉంది. గడిచిన 10 ఏళ్ల కాలంలో ఈ ప్రాజెక్టులో కనిష్ట నీటి నిల్వ 28%. ఈ ఏడాది అంతకన్నా తక్కువ స్థాయికి నీటి నిల్వలు చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అత్యంత కీలకమైన నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఈ నెల 4వ తేదీ నాటికి డెడ్ స్టోరేజ్కి పైన 0.111 BCM మేర మాత్రమే నీటి నిల్వ లైవ్ స్టోరేజ్ ఉంది. మహానది పెన్నార్ బేసిన్ల మధ్య ఉన్న 13 నదుల్లో నీటి నిల్వలు దాదాపుగా శూన్యంగా మారాయి. పెన్నారు బేసిన్లో గత వారం 3.74%గా నీటి మట్టం ఉంటే ప్రస్తుతం వారానికి 2.56%కి పడిపోయాయి. ఇదండి మొత్తం మీద ఇవాళ వాళ్ళు చెప్పింది ఏంటంటే, దేశం మొత్తం మీద కూడాను 10 ఏళ్ల సగటు నిల్వతో పోల్చినా కూడా ప్రస్తుత నిల్వలు తక్కువగా ఉన్నాయి. 2 వారాల క్రితం ఈ ప్రాజెక్టులో 67,591 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ ఉండగా గత వారం 64,604కు, ఈ వారం 61,801 BCMలకు నీటి నిల్వలు పడిపోయాయి. జూన్ నెల వరకు వర్షాలు కురిసే అవకాశం లేకపోవడంతో ఈ నిల్వలు మరింత పడిపోతాయని మహానగరాలతో పాటు అనేక పట్టణాల్లో తాగునీటి సైతం కొరత ఏర్పడే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు. అని చెప్పనంటే, ఇదే జరిగితే ఎన్నికల వేళ అధికార పార్టీలు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంది అని చెప్పని కూడా వారు రాయటం జరిగింది. అంటే ఇది ప్రభుత్వాలది కాదు, ఇవాళ ప్రకృతితో వచ్చినటువంటి ఇబ్బంది అనేటువంటిది క్లియర్గా ఈ యొక్క చెప్పడం జరిగింది. ఇంకొకటి కూడా ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉన్నటువంటి 150 ప్రధాన రిజర్వాయర్లలోనూ ఇదే స్థితి అని చెప్పింది. ఇది కూడా తీసుకుని వచ్చి రాజకీయం చేసి చంద్రబాబు గారికి ఎక్కడో మొయ్యాలనేటువంటి వీరి బాధ వర్ణనాతీతం. నిజంగా మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిందని చెప్పనే ఈ యొక్క వాస్తవాన్ని మీరు తీసుకొస్తున్నారు. ఈ యొక్క ప్రజాశక్తి పేపర్ వాళ్ళు ఇచ్చింది దేశమంతా నీటి కష్టాలు, ఈనాడు వారు రాసింది జగన్ తెచ్చిన నీటి కరువు. ఒక్కసారి చంద్రబాబు గారు 14 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మరి ఈనాడు ఎప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయలేదు, ఇప్పుడు కొత్తగా పరిశీలనలు చేస్తున్నారు. ఈ పరిశీలన ఎందుకు చేస్తున్నారు? దీనికి ఉన్న వెనక ఇదే భావం ఏమిటి అనేటువంటిది మీరు ఒకసారి ఆలోచించండి. ఇక రెండవది, మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు బిహార్ డెకాయిట్ అయినటువంటి PK2, ఎందుకంటే PK1 అంటే మన పవన్ కళ్యాణ్ గారు, PK2 ఇవాళ వీరి యొక్క కోరిక ఒకటి తీర్చడానికి ముందుకొచ్చినట్టున్నారు. ఎందుకంటే ఎక్కడో పడిపోతున్నప్పుడు లేపటానికి, అదే నదిలో కొట్టుకుపోతుంటే చీమకు చిన్న అగ్గిపుల్ల దొరికినా కూడా దాని మీద ఎట్లాగొట్లా ప్రాణాలు దక్కించుకోవాలన్నట్టు ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తాళాలు పెట్టొచ్చాక ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ పరిస్థితి ఆల్మోస్ట్ వస్తుందని తెలిసినా కూడా ఇంకా కొద్దో గొప్ప ఏదో ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఈ బిహార్ డెకాయిట్, నేను కాదండి చంద్రబాబు గారు, ఈ మత్స్య మీడియా వీళ్ళందరూ బిహార్ డెకాయిట్, కులాల మధ్య మతాల మధ్య సోషల్ మీడియాలో రాష్ట్రంలో ఎన్నో రకాలైనటువంటి అరాచకాలు సృష్టిస్తున్నటువంటి డెకాయిట్ అన్నటువంటి ఒక వ్యక్తి, PK అంటారు ఆయన కూడా, ప్రశాంత్ కిషోర్, ఆయన గురించి ఇవాళ మళ్ళా మెయిన్ హెడ్డింగ్లు ఒక పేపర్లో అయితే బ్యానర్లో ఫస్ట్ పేజీలో వేసుకుంటే మన ఈనాడు వారు కొంచెం తగ్గి జగన్ మళ్ళీ గెలవడం కష్టం, ఆయన రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదు, మొనార్క్లా పాలిస్తున్నారు, ఉద్యోగాలు ఊసేయలేదు, ప్రభుత్వ డబ్బులు పంచడం తప్ప చేసిందేమీ లేదు అని చెప్పనని ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది వేశారు. ఇందులో కూడా చెప్పేది ఏంటంటే,
ఛత్తీస్గఢ్ బఘేల్ గారు వీళ్ళందరూ కూడాను ఇట్లాగే డబ్బులు పంచిపెట్టారు. వాళ్ళందుకనే వాళ్ళు ఇది కాలేదు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో, తెలంగాణలోనూ ఈపీకే గారే 3 చోట్ల కూడా గెలవబోతున్నారు అని చెప్పారు. అంటే వాళ్ళు ముగ్గురు గెలవబోతున్నారు అని దేని ఆధారంగా చెప్పాడో మనకు తెలియదు. కానీ ఇవాళ ఏమని చెప్తున్నాడంటే బఘేల్ గారు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు అమలు చేసినా కూడా ఓడిపోయాడు అని చెప్పడం అనేటువంటిది నేను ఒక భావం. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్తా ఉన్నాను. సంక్షేమ పథకాలు ఒక్కటే చేశాడు, అభివృద్ధి లేదన్నా, ఉద్యోగాలు ఇవ్వలేదు అనేటువంటి ఈ యొక్క మేధావి వర్గము, లేకపోతే ఇటువంటి బీహార్ డెకాయిట్స్, నాది కాదు వాడు మళ్ళా చెప్తున్నా వారి ఆయన పేరు పీకే అంటారట ఆయన, వీళ్ళందరూ కూడా ఒకటి ఆలోచించేయాలి. సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు వద్దు అని చెప్పించండి మీరు ఆ నోటితోటి, లేదా పచ్చ మీడియాలో అప్పుడప్పుడు రాస్తున్నారు వీళ్ళు. ఏం చేస్తున్నారంటే చంద్రబాబు గారు సంక్షేమ పథకాలు నేను అమలు చేస్తాను, వాలంటీర్లను ఉంచుతాను, 6 వ్యవసాయదారులకు 60,000 ఇస్తాను, దివ్యాంగులు కూడాను పెన్షన్ 6,000 రూపాయలు ఇస్తాను, లేకపోతే నా 20,000 రూపాయలు వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఇస్తాను, కౌలు రైతులకి లేకపోతే కూలీలకి నేను కార్పొరేషన్ పెడతాను, ఇటువంటివన్నీ ఈయన మాట్లాడుతుంటే ఒక పక్కన వాళ్ళు వాలంటీర్ల మీద విషయం కక్కుతా ఉన్నారు, అట్లాగే సంక్షేమ పథకాల మీద కూడా విషయం కక్కుతా ఉన్నారు. అంటే 2 డ్యూయల్ రోల్ అనమాట. ఎందుకంటే ఆ రోజున మద్యపాన నిషేధం గురించి మాట్లాడింది వీళ్ళే, ఈ పచ్చపత్రికలు మాట్లాడినాయి. ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఎజెండాలో చేర్చారు. ఎన్నికల్లో అయిపోయిన తర్వాత ఇదే పచ్చపత్రికలు, ఇదే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిపేసేసి తుట్టుపరిచారు. అదే రకంగా మన రైతు రుణమాఫీ ఆయన ఎందుకు చెయ్యలేడు, బాబు గారు విజనరీ, ఆయన సీనియర్ అన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చెయ్యలేము, రెవెన్యూ లేదు, అది అని చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ 2 డ్యూయల్ జరుగుతుంది. కానీ నేను ఇవాళ ఏమని చెప్తున్నానంటే రాజకీయాల గురించి మాట్లాడితే వాళ్ళ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ సంక్షేమ పథకాలనే కనుక ఇవాళ అమలు చేయటం ఒక్కటే డబ్బు ట్రాన్స్ఫరే అనేటట్టయితే ఈ పీకే గారు చెప్పాల్సింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి, అసలు సంక్షేమ పథకాలు అమలు వద్దు, బఘేల్ గారు ఓడిపోయాడు సంక్షేమ పథకాలు అమలు చేసి, నువ్వు చెప్పమాక అని చెప్పాలి. కానీ ఆయన చెప్పట్ల. ఆయన 6 సూపర్ 6 అని చెప్పని ఆయన విజృంభించుకుంటూ చెప్పని మాట చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే, పథకాల మీద హామీలు ఇస్తుంటే మళ్ళీ ఈయనేమన్నా సంక్షేమ పథకాల వల్ల కాదు అని చెప్తున్నాడు. ఇంకొక విషయం చెప్తున్నాను. ఇవాటి రోజున అభివృద్ధి జరగలేదు అనేటువంటి వాళ్ళకి నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను. అభివృద్ధి జరగలేదు అంటే అభివృద్ధి అంటే ఏంటి? ఫస్ట్ అసలు అభివృద్ధి అంటే అమరావతిలో ఒక 4 బిల్డింగులు కట్టేసుకోవటం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవటమేనా అభివృద్ధి అని చెప్పని కూడా నేను అడుగుతున్నాను. ఎందుకంటే చంద్రబాబు గారు చెప్పింది కూడా అదే, అమరావతిలో భూమి విలువలు పెరిగిపోయేవి. ఎంతసేపటిగా ఆయన చెప్పిందండి, భూమి విలువలు పెరిగిపోయేవి అనే తప్ప అభివృద్ధి అంటే ఏంటి? ప్రజల యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్, జీవన స్థితిగతులు పెరగాల వద్దా, దాన్ని అభివృద్ధి అంటారా? 100 బిల్డింగులు కట్టుకోవటాన్ని అభివృద్ధి అంటారా అనేటువంటి కూడా ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచనల మూటకంగానే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ సంక్షేమ పథకాలు నేను కూడా ఇస్తాను, అంతకంటే ఇంకా ఎక్కువ ఇస్తాను అని చెప్పని ముందుకు వచ్చాడు. నిన్నటిదాకా శ్రీలంక, సోమాలియా ఇవన్నీ చెప్పినటువంటి వ్యక్తులు కూడా ఇవాళ వాటి గురించి ఎక్కడా రావట్లే. మన పచ్చపత్రికలు ఎక్కడ శ్రీలంక రావట్లే, మీరు చూసారో లేదో. శ్రీలంక దాటి వచ్చేసారు. ఇప్పుడు ప్రస్తుతం సంక్షేమ పథకాలు బాబు గారు ఇచ్చేసేటట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ నేనేం అడుగుతున్నానంటే, ఇవాళ 4 పోర్టులు కడుతున్నాడు, మీరు చెప్పండి కట్టట్లేదు అని చెప్పండి, లేదా అక్కడికి వెళ్ళి ఆ పోర్టుల దగ్గరికి వెళ్ళి ఏమీ ఇక్కడ జరగట్లేదు అని చూపించండి మీరు. నెక్స్ట్, ఇవాటి రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యాలయాలు, ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు కడుతున్నాడా లేదా? ఎన్ని కట్టారు ఇంతకుముందు చంద్రబాబు యొక్క 14 సంవత్సరాల పరిపాలనలో, లేదా చంద్రబాబు నాయుడు గారి యొక్క 40 ఏళ్ల ఇండస్ట్రీలో ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ సమయంలో ఎన్ని పాఠశాలలు బాగుపడ్డాయి, ఎన్ని పాఠశాలలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి, వాటిని ఏ రకంగా డెవలప్ చేశారనేది మీరు చూపించండి. నెక్స్ట్ 3, ఆసుపత్రులు, గవర్నమెంట్ హాస్పిటల్లో యూజర్ ఛార్జీలు పెట్టి గవర్నమెంట్ ఆసుపత్రులను మూసేసి ప్రతి ఒక్కరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళడానికి అలవాటు చేసి ఆల్మోస్ట్ ఉన్నటువంటిది దోచుకునేటటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ ఆసుపత్రులు కట్టి 17 మెడికల్ కాలేజీలు తెస్తూ ఉంటే ఇవాళ 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ వచ్చేసినాయి. 750 సీట్లు కూడా మొన్నటికి ప్రజలకు కూడా విద్యార్థులకు కూడా కేటాయించడం జరిగింది. దాన్ని అభివృద్ధి అంటారా అనరా? రెండోది ఉద్దానం అనేటువంటి చోట అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి జరుగుతున్నటువంటి డయాలసిస్కి, దీనికి, కిడ్నీ సమస్యలకి మరి 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ కానీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయాడు? జగన్మోహన్ రెడ్డి గారు చేశాడా లేదా? చేయకపోతే అది కూడా ఏమైనా గ్రాఫిక్సా? వెళ్ళి చూపించండి. నెక్స్ట్, ఇవాళ రోజున ఉద్యోగాలు లేవు అని చెప్పేటువంటి మీరే 136,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయాల్లో ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి పింఛన్లు పంచిపెట్టండి అన్నారు. అంటే 136,000 ఉద్యోగాలు గవర్నమెంట్ పెట్టి ఉన్నట్టే కదా. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసిన దగ్గర నుంచి గవర్నమెంట్లో కలుపుకుని వాళ్ళకి ఉద్యోగాలు కల్పించినట్టే కదా. అట్లాగే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ వీళ్ళందరినీ కూడా తీసుకుని అటు ఇటుగా 6 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసి 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే జాబ్ క్యాలెండర్ లేదు,
జాబ్ లేదు అని చెప్పి మాట్లాడటం పచ్చపత్రికలకు కానివ్వండి, చంద్రబాబు గారికి కానివ్వండి, లేకపోతే మేధావులైనటువంటి వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతున్నారు. అంతేకాదు 16 లక్షల ఉద్యోగాలు ఇక్కడ క్రియేట్ అయినాయి అని చెప్పారని ఈ యొక్క ప్రావిడెంట్ ఫండ్ సంబంధించినటువంటి ఒక సర్వేలో తేలింది అనేటువంటిది కూడా వచ్చింది. అంతేకాదు ఇవాళ నిరుద్యోగ సమస్య చంద్రబాబు గారి కంటే కూడా సమయం కంటే కూడా తక్కువ వచ్చింది అని కూడా చెప్తున్నారు. నిన్ననే చంద్రబాబు గారు ఒక మాట చెప్తున్నారు, ఇంగ్లీష్ ఎందుకు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ కావాలి అని అడుగుతున్నాడు. అంటే ఇంగ్లీష్ రాకుండానే ఇవాళ అమెరికా వెళ్ళినటువంటి వాళ్ళందరూ మరి ఏ రకమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చంద్రబాబు గారిని ఉపయోగించుకునే ఉన్న ఇంగ్లీష్ అక్కడికక్కడ మాట్లాడుతున్నారో మనకు తెలియదు. నేను ఇవాళ ఒక విషయాన్ని మనం మీ ముందుకు తీసుకొస్తున్నా. ఈ PK2 అనేటి ఆయన తెచ్చి చంద్రబాబు గారికి ఒక ఓదార్పు యాత్ర జరిగితే జరుగుండొచ్చు. కరువు యాత్ర ఈనాడు చేస్తుంది, ఓదార్పు యాత్ర ఈ యొక్క ఎన్నికల ఓదార్పు యాత్ర చంద్రబాబు గారికి PK2 ప్రతాప్ కిషోర్ గారు తీసుకురావటమే కనిపిస్తూ ఉంది తప్ప వేరే ఏమీ లేదు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, పీకేలు లేకపోతే ఇంకొకటి ఇవన్నీ వచ్చేటువంటివే, ఇవన్నీ రోజు మీ ముందుకు వస్తాయి. కానీ ఒక్కటి మాత్రమే ఆలోచించండి, మార్పు కావాలా వద్దా? ఒక్కడే కంటిన్యూస్గా ఉంటే ఏమన్నా జరుగుతుందా? ఏదైనా సరే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎన్డీఏ అనేటువంటి కూటమితో వచ్చాను అంటున్నాడు. ఈ కూటమి 2014 నుంచి 19 వరకు ఉన్నారా లేదా? 14లో ఇవే మాటలు చెప్పారా, ఇవే హామీలు ఇచ్చారా లేదా? మరి ఎందుకు చేయలేకపోయారు? ఇది చేయకుండానే కాదు, తర్వాత ఒకడనొకడు తిట్టుకుని దూషించుకుని దారుణమైనటువంటి పరిస్థితి నుంచి విడిపోయి ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు కలిసి రాష్ట్ర ప్రయోజనాలంటే ఏంటి, రాష్ట్ర ప్రయోజనాలంటే మరి ఏమిటి? ఇవన్నీ కాదా? లేకపోతే రాష్ట్రంలో కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు, కేంద్రం మనల్ని మోసం చేసింది అని చెప్పినటువంటి ఇదే ఈనాడు వారు మొన్న వచ్చినటువంటి బడ్జెట్లో కూడా మనకి ఏమీ లేదు, ప్రతిసారి మనం మోసపోతున్నాము అని చెప్పిన రాసింది. ఇవాళ చంద్రబాబు గారు ఆ కూటమిలోకి బీజేపీ వస్తే రాష్ట్ర ప్రయోజనాలు ఏ రకంగా మరి బాగుపడతాయో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఇవాళ వ్యక్తి మీద అసూయ ద్వేషమో లేకపోతే ఇంకోటో కాదు. ఎందుకంటే కొంతమంది వ్యక్తుల మీద మనకు ఒక రకమైనటువంటి ఇది కనిపిస్తూ ఉంటుంది. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏం చేయకపోయినా కూడా సపోర్ట్ చేస్తాం. ఎందుకు చేస్తామంటే పక్క వాయిద్యాలు బాగా ఉంటాయి. అదే ఇవాళ ఈ పచ్చ మీడియా యొక్క వాయిద్యాలు, ఈ వాయిద్యాల వలన మనం చాలా వరకు దూరం అయిపోతున్నాం. అందుకే నేను చెప్తున్నాను, అన్ని పేపర్లు చదవండి, ఇంక్లూడింగ్ ప్రజాశక్తి కూడా చదవండి, సాక్షి చదవండి, విశాల ఆంధ్ర చదవండి, అన్నీ చదవండి. ఎందుకంటే ఈ ప్రజాశక్తి వాళ్ళు రాసింది ఒకటి, మన బాబు గారి పేపర్ కరపత్రం రాసింది ఒకటి, పీకే గారి గురించి రాసింది మొన్నటిదాకా బీహార్ డెకాయిట్ ఇవాళ మెయిన్ హెడ్డింగ్లో వస్తుంది. మొన్నటిదాకా ఆయన ఎవరో ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఒక రకంగా చూపించారు. అదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని కూడా మొట్టమొదట్లో ప్రభుత్వానికి ఒత్తిడిస్తున్నాడు అది ఇది అని చెప్పన్నారు. తర్వాత ఆయన మారాడో మరి వీళ్ళు మారారో, మొత్తం మీద అయితే మీరు ఇప్పుడు ఆయన అయితే పాప కూర్చుని అదేదో సహాయం చేస్తూ ఉన్నాడు, అది మనకు అనవసరమైన విషయం. కాబట్టి నేను ఇవాళ అప్పుడే చెప్తున్నా, ఆలోచించండి, మార్పు అవసరం. 40 ఏళ్ళు ఇండస్ట్రీ, 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 75 ఏళ్ళు వచ్చిన నేను విజనరీలు పక్కన పెట్టండి. అభివృద్ధి జరుగుతోంది విశ్వవిద్యాలయాలలో, అభివృద్ధి జరుగుతుంది, ఉన్నత పాఠశాలలు వస్తున్నాయి, అభివృద్ధి జరుగుతుంది, ఆసుపత్రులు వస్తున్నాయి, పోర్టులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒక్కసారి మీరంతటా మీరుగా వెళ్ళి చెక్ చేయండి తప్ప ఈ పచ్చ మీడియా చదివేసి ఎక్కడో కూర్చుని ఏమైపోతుందో ఆంధ్రప్రదేశ్, బయట కూర్చున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుంది ఏమీ కావట్లేదు. బ్రహ్మాండంగా డెవలప్మెంట్, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి, అభివృద్ధి అమలవుతుంది. దీన్ని ఒక్కసారి మనం అందరం కూడా ప్రజల దగ్గరికి, ప్రజలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కాదు, ఆ బయట ప్రజలకి, ఆ తెలంగాణ లేకపోతే ఎక్కడో యూఎస్ ఎక్కడెక్కడో కూర్చుని ఏమవుతుందిట ఆంధ్రప్రదేశ్లో అని చెప్పని ఈ బాబు గారి పేపర్లు చదివేటువంటి వాళ్ళు, ఈ కరపత్రాలు చదివేటువంటి వాళ్ళకి మనం డెఫినెట్గా ఎడ్యుకేట్ మనం చేయాల్సిన పరిస్థితి అయితే వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉంది. మార్పు తప్పనిసరిగా తండి. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సంస్కరణలో తప్పులుంటే చూపించండి, వాటిని సరిచేసుకుందాం, ముందుకు వెళ్దాం.